ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థమేమనగా, యేసయ్య వద్దు అనే పని చేసేవాడికి రాకడ మీద ఇంట్రెస్ట్ ఉండదు, భయం ఉంటుంది. అప్పుడు ఎందుకురా బాబు? యేసు ప్రభు వద్దన్న పని చేసేవాళ్ళు ఎవరు? మీకు సింపుల్గా చెప్తాను, దొంగతనం, వ్యభిచారం, తాగుబోతనం, నిజమే. అలాంటి వాళ్ళకి ప్రభు రాకంటే ఏమి ఇష్టం ఉంటుంది? ఫీలింగ్ బాగానే ఉంది కానీ కొంచెం ఆగుతావా? మన లోపలికి వద్దాం, బయటికి ఎందుకు? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొని వాళ్ళు. ఇప్పుడు మన బ్యాచ్ ఏం పని మీద ఉంది మరి? అది తెలివిగా సైలెంట్ అయిపోయి అక్కర్లేదు. మీ మౌనం దేనికి అంగీకారమో నాకు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి మీ మనసులో. అలా చేయబాకండి, దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఏం చెప్పాడు? భూమి మీద మీ కొరకు ధనము సుఖభోగం ఎందుకు ప్రవర్తించవద్దు అనలేదా? మాట్లాడరే, దొంగడికి తేలుకుంటున్నట్టుగా సైలెంట్ అయిపోతారు ఇప్పుడు. మరి అన్నిటి అంతము సమీపించింది కనుక, కాలము సంకుచితము కనుక, బాధ్యతలు కలిగిన వారు లేనట్టుగా ఉండండి అనలేదా? మాట్లాడరే. కొనువాడు కొన్నది తనది కాదు అన్నట్టుగా బతకమని చెప్పలేదా? ఈ లోకమును అనుభవించువారు అపరిమితంగా అనుభవించొద్దు అని చెప్పలేదా? శ్రమ పొడము సువార్తికుని పని చేయమని కాపర్లుగా చెప్పలేదా? మరి వద్దన్న పని చేసే మన ముఖానికి ఎట్లుంటుంది మరి? ఎస్ రాజుగా అప్పుడే రావద్దు, ఇంకా కొంచెం కాలం ఉంటే బాగుండు అట్ట పాడంగానే పొత్తుకదే. నేను చెప్పే సువార్త ఏంటంటే, ఆయన వద్దన్న పనులని మానెత్తును గొప్ప బేబత్యాలను సృష్టించే అక్కర్లేదు. దానికోసం ఆయన వద్దన్న పని మానెత్తే చాలు, చక్కగా నిన్ను ఎత్తుకొని హత్తుకొని తీసుకెళ్ళి మహిళ కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నన్నేం చేయమంటావు? వద్దన్న మానే చాలు, నీ దండం పెడతాను. చేసే పనులన్నీ వద్దన్న పనులే. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీడి. గుర్తిదే పరిచయమైన కొత్తలో, ఆ తర్వాత చిటపట్లు ఆహాబులాగా మూతి ముడుచుకోవటాలు,